గైస్ ఏంటిది అనుకుంటున్నారా? అన్నీ మా మమ్మీవే తెలుసా. ఒక్కటి నా బ్యాంగిల్స్ లేవు, ఇవి ఇవి మా మమ్మీవే. చూస్తున్నారా? సరే ఈ మూడిట్లో ఏదో ఒక సెట్ నాదంతే, ఈ మూడిట్లో ఒక సెట్ నాది. మిగతావన్నీ ఇవన్నీ మా మమ్మీవే, గుర్తుపెట్టుకోండి. కొంచెం ఎందుకు చింపేస్తున్నానంటే వెతుక్కోలేకుండా చూసుకోవచ్చు అన్నమాట. ఇక అరే సాతికి చూపిరా. ఇవి మా మమ్మీవి, ఇవి మా మమ్మీవి, అన్నీ మా మమ్మీవి. ఇది అయిపోయింది. ఇగో ఈ రౌడ్ ఉన్నాయి, ఇవి మా మమ్మీవి. ఈ బాక్స్ నిండిపోయిందా? మళ్ళీ ఒకేషన్స్కి అవి వేసుకున్న దాంట్లో ఇవి ఎందుకు పెట్టానంటే మా మమ్మీకి కాంబినేషన్ నచ్చిందని చెప్పి ఇందులో పెట్టేశాను. ఇగోండి ఇందులో ఇదంతా ఒకటే మోడల్. నాకు తెలియక ఒక కవర్ మొత్తం తీసుకొచ్చేసాను అనమాట. సో అలా ఉంచేసాను, దేనికన్నా యూజ్ అవుతాయని చెప్పి. ఇక్కడి నుంచి ఇక్కడికి అందులో ఒక సెట్ చూపించాను, ఆ సెట్ ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడికి నాది, మిగతా మా మమ్మీవే. సో ఇదిగోండి చూసారా, ఇక్కడి నుంచి ఇక్కడికి డోంట్ మైండ్ అసలు మా మమ్మీవి. అందులో అన్నీ చూపించానా? మళ్ళీ ఇగోండి ఇది బొచ్చు ఇగో 1 2 3 4 5 6 7 8 9 10 11 అన్నీ మా మమ్మీవే గాయ్స్. ఇది కొని నేను ఒక 5 years అవుతుంది అనుకుంటా. 5 years నుంచి అలా ఉన్నాయి. ఈ మా మమ్మీ అన్నీ రీసెంట్గానే కొనుక్కున్నది. ఇదిగోండి ఇదొక బాక్స్, అంతే గైస్. నా ఇగో ఈ ఒక సెట్, ఈ సెట్ కూడా నేను కొనుక్కోలేదు. మా అక్క వాళ్ళు పెళ్ళైన కొత్తలో తిరుపతికి వెళ్తే పట్టుకొచ్చింది అనమాట మా చైతన్య. అన్ని డ్రెస్సెస్ నీకు నువ్వు అసలు గాజులు వేసుకోవు, ఏం వేసుకోవు కదా తీసుకో నాకు బాగుంటాయని చెప్పి తీసుకొచ్చింది అనమాట. అది మ్యాటర్. మళ్ళీ ఇదొకసారి ఇది డైలీ వేసుకోవడానికి అని చెప్పి అట్లా పెట్టమండి. అమ్మ అన్ని బ్యాంగిల్సే గైస్. గాజుల దుకాణం పెట్టుకోవచ్చు తెలుసా మేము. ఏంది అంటున్నా, అన్నీ ఎప్పుడెప్పుడు 5-4 years బ్యాక్. ఇవైతే నేను మెచ్యూర్ అయినప్పుడు అంట గైస్. మా మమ్మీ ఇందాక వచ్చింది చెప్పేసి పోయింది. ఇదొక క్లిప్, ఇంకా చాలా ఉంటుండే. నేను తీసేసాను రీసెంట్గా, మొన్న తీసేసాను. ఇవి మొన్న మా మేడం వాళ్ళు ఇచ్చారనుకోండి. ఇవన్నీ రీసెంట్గా ఎప్పుడెప్పుడు అట్లా ఇంకా అలా పడున్నాయి అన్నమాట. మా తమ్ముడు కానీ వాచ్ ఈ రీసెంట్ మీకే అర్థమైపోతుంది రీసెంట్గా ఏవి ఎప్పుడో ఏవి అని చెప్పేసి. ఇది నాకు ఎంతో ఇష్టమైనదన్నమాట. చూసారా, డిమార్ట్లోకి వెళ్ళి తెచ్చుకున్నాను నేను. 45కి 2 వచ్చాయి. సో అలా సెట్ చేసుకున్నాను. బ్యాంగిల్స్ ఇవేమో అన్నీ గైస్ ఎక్కువ ఎప్పుడు కొన్నాను తెలుసు. ఇవన్నీ సింగినాదాలు మామయ్య పెళ్ళికి కొన్నాం. అదొకటి. ఇది కలర్ అయితే పోయింది మొత్తం. ఇవన్నీ ఇవి మా అమ్మ పట్టుకొచ్చింది. ఎందుకు పట్టుకొచ్చిందో మా అమ్మకే తెలియాలి. ఇయర్ రింగ్స్ చూసారా, మొన్న మా దాన్ని బర్త్డేకి పెట్టుకున్నాను నేను, చూసే ఉంటారు. ఇది కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాను. ఘోరం. ఇది వడ్డానం. అరే చూపిరా రే, ఇది వడ్డానం గైస్. ఇది అప్పుడెప్పుడో నేను 6th standardలో ఉన్నప్పుడు కాశీ వెళ్ళాను అనమాట. అక్కడ అందరితో కలిసి వెళ్ళినప్పుడు నాకు వరుసకి పెద్దనాన్న అవుతారు, పెద్దమ్మ పెద్దనాన్న, వాళ్ళు తీసుకున్నారు. నేను అది వేసుకోలేదు, ఏం చేయలేదు, అట్లా ఉన్నాను. అంటే నాకు అట్లాంటివి నచ్చవు. అట్లా అని చెప్పి ఇచ్చారు కదా అని చెప్పి తీసేసి ఏదో పక్కన వాడేయలేము కదా. సో ఇదొకటి అనమాట.
సెట్ జీన్స్ మీద అది వేసుకోవడానికి బాగుంటుంది. చూపిస్తున్నాను. ఇది ఊడిపోయింది, సెట్ చేసుకోవాలి. జీన్స్ మీద లాంగ్ ఫ్రాక్స్ మీద వేసుకోవడానికి బాగుంటుంది. పెట్టుకుందామని చెప్పి పైన పెట్టినా. అదిదా మ్యాటర్. మా ఇంట్లో అసలు మేము లిప్స్టిక్కే వాడడం. ఇది ఎందుకు కొన్నాం తెలుసా? ఇది కూడా మా మామయ్య పెళ్ళికి తీసుకున్నాం. పిచ్చోళ్ళకి తీసుకున్నాం. వేసుకుంటే వేసుకుందాం, లేకపోతే లేదని చెప్పి తీసుకున్నాం. చూసారా దెబ్బలాగా ఉంది. నాకు అస్సలు నచ్చవు ఈ లిప్స్టిక్స్ అంటే. ఎక్కడన్నా చూసారా అస్సలు లిప్స్టిక్కే కనిపించింది మీకు మా ఇంట్లో అయితే. సో అది మ్యాటర్. ఇంకా ఇవన్నీ హెయిర్కి సంబంధించినవే. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా లైక్ నేను ఫిఫ్త్ క్లాసా, ఫిఫ్త్లో ఉన్నప్పుడు 6th ఉన్నప్పుడు గైస్ కాశీకి నేను ఎప్పుడు వెళ్ళానంటే 5th అయిపోయిన సమ్మర్లో వెళ్ళాను. అప్పుడు తీసుకున్నారు. ఇవి వచ్చేసి అప్పట్లో నాకు పవిత్ర అని చెప్పి ఒక పిల్ల ఉంటుండే. షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్. సో ఆ పిల్ల అయితే ఇచ్చిందనమాట నా బర్త్డే అని చెప్పి చిన్న గిఫ్ట్. అప్పట్లో ఏదో క్లిప్స్ ఇచ్చిందంటే అని చెప్పుకున్నాను అనమాట. సో అప్పటి నుంచి అలా నేను ఒక్కసారి కూడా నాకు చెప్తున్నాను కదా, నాకు కొన్ని ఎవరైనా ఇస్తే అవి నచ్చినాయి అంటే ఊరికే వేసుకుని అది ఖరాబ్ అయినా ఇరిగిపోయినా కూడా అట్లానే పెడతా. నాకు నచ్చకపోతే కూడా వేసుకోను, ఏం చేయను, జస్ట్ అట్లా పెడతాను అంతే. సో అట్లాంటి మాస్టర్ పీస్లో ఇది ఒక మాస్టర్ పీస్ అంటే ఒక మెమొరీ. ఇది సూట్ కేస్ బ్యాగ్ డిజైన్ చూపిస్తాను అండి. ఇవన్నీ స్టిక్కర్స్, ఇవన్నీ యూజ్ చేసి వెళ్ళిపోయి నేను ఎందుకు కొంటానో అర్థం కాదు నాకు అసలు. మా అమ్మని వద్దమ్మా అంటే కొనుక్కో అంటాయి. వేసి చూపియాలా ఇవన్నీ సేమ్ బన్ను పెట్టుకుని బన్ను తగిలించుకుంటే పెద్ద జుట్టు ఉన్నట్టు కనిపిస్తుంది అన్నమాట. సో అలా సెట్ చేస్తాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అసలు ఈ బ్యాంగిల్స్ అన్నీ తీయాలి. బ్యాంగిల్స్ అన్నీ తీయాలి, సెట్ చేయాలని చెప్పి ఈరోజు కుదిరింది. సో ఇంకెలానో తీస్తున్నాను కదా అని చెప్పి మీకైతే వీడియో పెట్టేశాను. అంటే కొంచెం చూస్తారు కదా, యాక్ట్రెస్సే కాకుండా మాలాంటి వీడియోస్ కూడా చూడండి, అర్థమైందా? వాళ్ళు ఏ చిన్న వీడియో చూసినా కూడా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. మేము కూడా అలా ట్రై చేసాం. సో ఇవంటే మాకు చాలా ఇష్టం. మాకు ఇన్ ద సెన్స్ నాకు చాలా ఇష్టం. సో ఓ ప్యాకెట్ అయితే ఇందులో పడేస్తాం. గైస్ చూసారు కదా, ఇవి వచ్చేసి శారీస్ మీదకి మ్యాచింగ్ ఇంకా నావన్నమాట. ఇది వచ్చేసి ఒక బ్రౌన్ కలర్ ఫ్రాక్ ఉన్నది దాని మీదకి. ఇదేమో బ్లూ కలర్ది, ఇదేమో రెడ్ కలర్ది. నాకేం లేవు కానీ ఇది నాకే సెట్ అవుతుంది. దానికోసం అన్నా నేను రెడ్ కలర్ డ్రెస్ అయితే తీసుకోవాలి. ఇది వచ్చేసి మా అమ్మాయి పెళ్ళికి మా మమ్మీకి వచ్చిన బ్యాంగిల్స్. అండ్ ఇది మా మమ్మీ బర్త్డేకి నేను ఎంతో ఇష్టపడి సెలెక్ట్ చేసిన బ్యాంగిల్స్ అనమాట. ఇవి కూడా నావే. వీటి మీద సెట్స్ ఉంటాయి బట్ ఆ సెట్స్ పోయినాయి. ఇవి ఒకటే బాగున్నాయి కొంచెం అని చెప్పి అట్లా ఉంచిన. ఇది నాకు ఎందుకో తెలీదు కానీ బీరువాలో పెట్టాను. సో ఇవన్నీ మా మమ్మీవి. ఇవి మొన్న కొనుక్కొచ్చింది, ఏడ్చేసింది కదా, ఇవే. ఇదొకటి దిస్ అండ్ తీసినట్టుంది, ఇంకొకటి బయటకు తీసింది. ఇవి మా పెద్ద మామయ్య గైస్. సో ఊర్లో మా దగ్గర ఆల్బమ్ ఆల్రెడీ ఉంటుంది బట్ ఇక్కడ ఆల్బమ్ లేదు. చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో నాకు దొరికితే నేను తీసుకొచ్చి బీరువాలో పెట్టేశాను. ఇది కొంచెం తుప్పు పట్టింది, ఏం కాదు. అండ్ ఇవి వచ్చేసి ఏంది నా గురించి ఎందుకు పెట్టాను గాయ్స్. ఎవరైనా పిల్ల వస్తే పిల్లకి ఇచ్చేయాలి. ఇది కలర్ పోయింది, కొనుక్కున్నాను 120 రూపీస్ పెట్టి కొనుక్కున్నాను. అండ్ ఇది కూడా నేనే తీసుకున్నాను. ఈ స్పెట్స్ ఒక 100 ఏమో ఉండే. సోడా బుడ్డి అప్పట్లో చలో మూవీ వచ్చింది కదా, అప్పుడు నేను చిన్నపిల్లనే కానీ చలో మూవీ వచ్చింది కదా, అందరికీ ఆ హీరోయిన్ నచ్చేసిందని చెప్పి నేనైతే కొనుక్కున్నాను అనమాట. అండ్ మా మామయ్య చూసారు ఎలా చూస్తున్నాడో. సో చలో మూవీ వచ్చినప్పుడు తీసుకున్నా. చలో మూవీ వచ్చిన వెంటనే కదా, చలో మూవీ వచ్చిన 6 monthsకి అలాగా. అండ్ ఇదేమో మా తమ్ముడు అనమాట.
సో ఇది నా బుజ్జి టెడ్డీబేర్. మొన్న మీరు చూసే ఉంటారు కలవరి టెంపుల్ బ్లాగ్లో తీసుకున్నాను. అండ్ ఇది నా స్పెట్స్ చార్మినార్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. సాతి కట్ అయ్యిరే లైటింగ్. ఇది మా ఇంకొక మేడం వాళ్ళు ఉంటారు అక్కడ. మేడం వాళ్ళు అంటే మాకు తెలిసిన వాళ్ళే. వాళ్ళు మా తమ్ముడు నచ్చింది అన్నాడు అని చెప్పి ఇచ్చేసారు గైస్. ఏందాడు చిన్నపిల్లోడు కదా, ఇక్కడికి పోయి ఏం అడుగుతాడు ఆడికే తెలీదు. సో అడిగేశాడు. ఇది మా తమ్ముడు, ఇది నాది. ఇది మా తమ్ముడు, ఇది నాది. నా కలెక్షన్ అందుట్లో నాదే బాగుంది కదా. ఇదేమో ఫ్రాక్ మీద బెల్ట్ సరిపోవట్లేదని అలా తగిలిచ్చేసాను. దీనికన్నా ఇది మొన్న మా తమ్ముడు క్రిస్మస్కి డ్యాన్స్ చేశాడు. సో ఈ బో చూసినప్పుడల్లా వాడికి అర్రే అప్పట్లో నేను క్రిస్మస్లో డ్యాన్స్ చేశాను రా బాయ్ అని గుర్తు రావాలని చెప్పి ఒక చిన్న మెమొరీ లాగా దాచాను అనమాట. ఇదేం లేదు మొలతాడు. మా అమ్మ ఎందుకు పెట్టమందో తెలియదు కానీ పెట్టాను అక్కడ. ఇవన్నీ సూట్ కేసులో పెట్టుకుంటే పర్ఫ్యూమ్స్ వస్తాయని చెప్పి మా మామయ్య చెప్పాడు. చింపి పెట్టుకోవాలంటే మాకు తెలియక అట్లానే పెట్టుకుని ఊరికి వెళ్ళిపోయి మా మామయ్య మీద దెబ్బలాడామన్నమాట. అది ఏం రావట్లేదంటే మా మామయ్య అప్పుడు అది చింపి పెట్టుకోవాలి పిచ్చిదా అన్నాడు. సో అంతే గైస్, ఇంకేం లేదు. బై, సీన్ ద నెక్స్ట్ వ్లాగ్. పొట్టముండా.